శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మనము పంచాంగము అనే అంశంలో భాగంగా అసలు నక్షత్రం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా పిలుస్తారని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ నక్షత్ర ఫలితాలు సంక్షిప్తంగా చూద్దాం. ఇక ముందుగా అశ్వని. ఈ అశ్వని నక్షత్రంలో ఎవరైతే మొదటి పాదంలో పుడతారో ముఖ్యంగా తండ్రికి శిశువుకి దోషం ఉంటుంది. మిగిలిన 3 పాదాలకు అంత దోషం లేదన్నమాట. కాబట్టి దానికి తగ్గ శాంతి చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ నక్షత్రం ముఖ్యంగా చెప్పాలంటే అన్ని శుభకార్యాలకు ఇది అనుకూలమైన నక్షత్రము. ముఖ్యంగా నామకరణానికి, అన్నప్రాశన, గృహారంభ, గృహప్రవేశ, వివాహాది ముహూర్తాలకు ఇది చాలా అనుకూలమైన నక్షత్రం అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ద్రవ్యవంతులు, అంటే డబ్బు బాగా ఉన్నవాళ్ళు, అలాగే శౌర్యవంతులు, మంచి అందము ఉంటుందన్నమాట వీళ్ళకు, అలాగే సమర్థత, గొప్ప శరీర దారుఢ్యము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది పురుషులకు. అదే ఎవరైతే ఈ అశ్విని నక్షత్రంలో కనుక అమ్మాయి పుడుతుందో ఆ అమ్మాయి వ్యవహారాల యందు నేర్పరి, అంటే ఏదైనా ఒక వ్యవహారం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి మేనేజ్మెంట్ చేసి దాన్ని నడుపుతుందన్నమాట. అలాగే మంచి బలవంతురాలు అయితే దాంతోపాటు కొంత అహంకారం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ సాధారణ లక్షణాలు అన్నమాట. తర్వాత భరణి నక్షత్రము. ఈ భరణి నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన వాళ్ళ శిశువుకు దోషం ఉంటుంది. మిగిలిన 3 పాదాల్లో అంతగా దోషం లేదు. అందువల్ల వీళ్ళు నక్షత్ర శాంతి, నవగ్రహ పూజ, నవగ్రహ జపంతో పాటు రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక ఈ భరణి నక్షత్రంలో ముఖ్యంగా ఇది సుముహూర్తానికి అంత మంచి ముహూర్తం కాదు ఇది. కానీ గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, అలాగే మంత్రశాస్త్ర అధ్యయనానికి ఇది చాలా మంచిది అని మన పెద్దలు చెప్తారనమాట. ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళ లక్షణాలు కనుక మనం చూస్తే ముఖ్యంగా ఈ నక్షత్రంలో ఎవరు పుడతారో వాళ్ళు మంచి విద్యావంతులై ఉంటారు. అలాగే మంచి ఆరోగ్యం ఉంటుంది, ధైర్యము, సాహసం ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని తొందరగా మంచిగా గ్రహిస్తారు. అలాగే యథార్థంగా సంభాషిస్తారు. ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ నక్షత్రంలో స్త్రీ కనుక జన్మిస్తే మిక్కిలి సుఖవంతమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. అలాగే హాస్యంగా మాట్లాడతారు, తల్లిదండ్రుల్ని పూజిస్తారనమాట. ఇది ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణ లక్షణాలు. దాని తర్వాత కృత్తిక. ఈ కృత్తిక నక్షత్రంలో అబ్బాయి గనక 3వ పాదంలో కనుక పుడితే తండ్రికి దోషము, అదే గనక అమ్మాయి పుడితే తల్లికి దోషం అనమాట. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు కూడా ఈ పాదంలో, అంటే 3వ పాదంలో కనుక పుడితే వాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి. ఇక ఈ నక్షత్రము కూడా వివాహ శుభకార్యాలకు అంత అనుకూలం కాదు. కానీ విత్తనాలు జల్లటానికి, అలాగే మొక్కలు నాటడానికి ఇది మంచి అనుకూలమైన నక్షత్రం అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు కనుక మనం పరిశీలిస్తే వీళ్ళు న్యాయశాస్త్రము తెలిసిన వాళ్ళు, అలాగే మంచి భోజన ప్రియులు, అలాగే అధికారం చెలాయించే వాళ్ళు, ఆత్మాభిమానం కలవాళ్ళు అయి ఉంటారనమాట. ఇక స్త్రీలు కనుక ఈ నక్షత్రంలో కనుక పుడితే మంచి కీర్తివంతులు, తేజోవతి, అలాగే కోపం అధికంగా వీళ్ళకుంటుంది, శ్లేష్మతత్వ శరీరం కలవాళ్ళై ఉంటారన్నమాట. ఇది ఈ కృత్తికా నక్షత్రం యొక్క సాధారణమైన లక్షణాలు. తర్వాత రోహిణి. మనందరికీ తెలిసిందే రోహిణి నక్షత్రం అంటేనే మేనమామకు గండమని మామూలుగా సాధారణంగా ఒక నానుడు ఉంది. కానీ మొదటి పాదంలో అయితే మేనమామకు, 2వ పాదం అయితే తండ్రికి, 3వ పాదం అయితే తల్లికి, 4వ పాదం అయితే ఎవరికి అంత దోషం కాదు అని అంటారు. కొంతమంది మాత్రము 4వ పాదం కూడా దోషమని చెప్తారనమాట. కాబట్టి దీనికి తగిన శాంతి చేసుకోవాల్సిందే. ఇక ఈ నక్షత్రము వివాహాది శుభకార్యాలన్నింటికి కూడా మంచి అనుకూలమైన నక్షత్రం ఇది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళ లక్షణాలు కనుక మనం చూస్తే ముఖ్యంగా అబ్బాయిలకు మంచి రూపం కలవాళ్ళై ఉంటారు, స్థిరమైన ఆలోచనలు ఉంటాయి, అభిమానవంతులు,
సుఖవంతమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. మంచి ప్రవర్తన కలిగి తేజోవంతులుగా వీళ్ళు ఉంటారనమాట. అదే స్త్రీలు కనుక ఈ నక్షత్రంలో పుడితే వీళ్ళకు పురుష సంతానం ఉంటుంది, మంచి అందం ఉంటుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, పూర్ణ ఆయుర్దాయం కలిగి వీళ్ళు ఉంటారనమాట. ఇక దాని తర్వాత మృగశిర నక్షత్రము. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా దోషం లేదు, మంచి నక్షత్రం ఇది. అలాగే ఈ నక్షత్రంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి నక్షత్రము, పెళ్ళిళ్ళకు అన్నిటికి కూడా ఇది చాలా మంచి నక్షత్రం అన్నమాట. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణ లక్షణాలు కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా అబ్బాయిలో ఎవరైతే ఈ నక్షత్రంలో పుడతారో వాళ్ళు విపరీతమైన ధనార్జన చేస్తారు, అలాగే శత్రువులను జయిస్తారు, చురుకైన ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి కార్యాలు చేస్తారనమాట. అంటే మంచి మంచి పనులు వీళ్ళు చేస్తారనమాట. అయితే వీళ్ళకు కోపం అధికంగా ఉంటుందన్నమాట. అదే స్త్రీలు కనుక పుడితే మంచి రూపం కలిగి ఉంటారు, దాంతోపాటు సంతోషము కలిగి ఉంటారు, మంచి మర్యాద కలిగి ఉంటారు, మంచి నడవడిక వీళ్ళలో ఉంటుందన్నమాట. పుత్ర సంతానం కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇది ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన లక్షణాలు. దాని తర్వాత ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రంలో కూడా ఏ పాదంలో జన్మించినా కూడా వీళ్ళకు ఏ రకమైన దోషం లేదు, మంచి నక్షత్రము. అలాగే ఈ నక్షత్రం కూడా సాధారణంగా వివాహాది శుభకార్యాలకు ఇది మంచి నక్షత్రమే. ఇంకా ఇది నూతులు తవ్వడానికి, మంత్ర ప్రయోగాలకు, అంటే ఏదైనా మంత్రశాస్త్రంలో ఏదైనా మంత్రం ఉపదేశం పొందడానికి, గురుపదేశం పొందడానికి, దాని తర్వాత శివ పూజకు కూడా ఇది చాలా మంచి నక్షత్రం అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో కనుక ఎవరైతే పుడతారో వాళ్ళు శౌర్యవంతులు, సాహస కార్యక్రమాలు చేసేవాళ్ళు, క్రయ విక్రయములు అంటే బిజినెస్ చేయడంలో వీళ్ళు ఆరితేరి ఉంటారన్నమాట. అయితే వీళ్ళల్లో కొంతమంది చేసిన మేలును మర్చిపోయే స్వభావం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఇంకా చీకు చింత లేకుండా వీళ్ళు గడుపుతారనమాట. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు శౌర్యవంతురాలు, సాహసవంతులు. అయితే వీళ్ళల్లో కలహించే స్వభావం అధికంగా ఉంటుంది. ఈ విషయంలో వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు. దాని తర్వాత పునర్వసు నక్షత్రము. ఈ పునర్వసు నక్షత్రంలో కూడా ఏ దోషం లేదు. అంటే ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరు పుట్టినా కూడా దోషం లేదు, శాంతి అవసరం లేదు. అలాగే ఈ పునర్వసు నక్షత్రము అన్నప్రాశన, చౌలాది సర్వ కార్యాలకు శుభం. అయితే పెళ్ళిళ్ళకు మాత్రం మధ్యమం అన్నమాట. ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి రూపము, లావణ్యము కలిగి ఉంటారు. అలాగే పరుల కార్యక్రమాలు అంటే ఇతరుల పనులు ఎక్కువగా వీళ్ళు చేస్తారనమాట. వీళ్ళు పనుల యందు మంచి నేర్పరులు. ఆ పనులను గ్రహించి, అంటే దాంట్లో విషయాన్ని గ్రహించి కార్యక్రమాలు సాధించుకుంటారు. కొద్దితో తృప్తి పడతారనమాట. అంటే ఏదో ఒక కొద్ది దాంతోనే అల్ప సంతోషాలను కూడా చెప్పవచ్చు. అయితే శీఘ్ర గమనము కలవారు, అంటే వీళ్ళు తొందరగా బాగా నడిచేవాళ్ళు అని చెప్పవచ్చు అనమాట. ఇక ఈ పునర్వసు నక్షత్రంలో కనుక ఎవరైతే అమ్మాయి పుడుతుందో వాళ్ళు మంచి శాంత స్వభావులు. అలాగే తమ వారితో ప్రేమ అధికంగా కలిగి ఉంటారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు అధికంగా పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు. తర్వాత పుష్యమి నక్షత్రము. ఈ పుష్యమి నక్షత్రంలో మొదటి పాదంలో జన్మిస్తే మేనమామకు, 2, 3 పాదాల్లో అబ్బాయి పుడితే తండ్రికి, అలాగే అమ్మాయి పుడితే తల్లికి, 4వ పాదంలో కనుక అయితే సామాన్యమైన దోషం ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి సాధారణమైన శాంతి చేసుకోవాలి. ఇక ఈ నక్షత్రము అన్ని శుభకార్యాలకు మంచిదే, ముఖ్యంగా పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకు ఇది చాలా మంచి ముహూర్తం అన్నమాట. ఈ నక్షత్రంలో చేసుకోవచ్చు. ఇది వివాహాది శుభకార్యాలకు మంచి నక్షత్రం ఇది. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు కనుక మనం చూస్తే, ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు కోరికలు అధికంగా ఉంటాయన్నమాట. అన్ని రకాల కోరికలు అధికంగా ఉంటాయి. అలాగే స్థిరమైన బుద్ధి కలిగి ఉంటారు. వీళ్ళు మంచి నీట్నెస్ను మెయింటైన్ చేస్తారనమాట. అలాగే మంచి విద్యావంతులై ఉంటారనమాట. ఈ నక్షత్రంలో అమ్మాయిలు పుడితే
వాళ్ళు మంచి రూపవతులై ఉంటారు, ధార్మిక ప్రవర్తనతో ఉంటారు. అలాగే దేవుళ్లను, బ్రాహ్మణులను రకాలుగా వాళ్ళని గౌరవించి దానితో వాళ్ళు మంచి సంతృప్తి పొందుతారనమాట. ఇది ఈ నక్షత్రం యొక్క సాధారణమైన లక్షణాలు. తర్వాత ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష నక్షత్రంలో మొదటి పాదంలో ఏ దోషం లేదు. రెండవ పాదంలో గనక అయితే ధనానికి ఇబ్బంది, అదే మూడవ పాదంలో అయితే తల్లికి, నాలుగవ పాదంలో అయితే తండ్రికి దోషం ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి తగిన శాంతి చేసుకోవాలి. ఈ ఆశ్లేష నక్షత్రము వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలమైన నక్షత్రం కాదు, కానీ యంత్ర పనిముట్లు ప్రారంభానికి ఇది మంచిది. ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మంచి రూపాన్ని కలిగి ఉంటారు, సుఖ సౌఖ్యాలు అనుభవించే వాళ్ళు. అలాగే వీళ్ళు కొంత క్రూర స్వభావం కలిగి ఉంటారన్నమాట. అలాగే వీళ్ళు మంచి వస్త్రములు ధరించే వాళ్ళు అయి ఉంటారు. ఇక ఈ నక్షత్రంలో అమ్మాయి కనుక పుడితే అధికంగా మాట్లాడేవాళ్ళు, అలాగే కొంత క్రూర స్వభావం కలిగి ఉంటారు. కలహమందు వీళ్ళకు ఆసక్తి అధికంగా ఉంటుందన్నమాట. ఇది ఈ నక్షత్రం యొక్క సాధారణమైన లక్షణాలు. దీంతో పాటు ఇతర జాతకాలను కూడా సమగ్రంగా పరిశీలించి ఇతర నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత మకా నక్షత్రము. ఈ మకా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకు దోషము, అలాగే రెండవ పాదంలో, మూడవ పాదంలో దోషం లేదు. ఇక ఈ దోషానికి తగిన శాంతి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మకా నక్షత్రము శుభకార్యాలకు, ప్రయాణాది శుభకార్యాలకు, అలాగే వివాహానికి కూడా ఇది మంచిదే అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు. ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కోపం అధికంగా ఉంటుంది, ఇంకా వాదన అధికంగా చేస్తారు. వీళ్ళు మంచి విద్యావంతులు, గుణవంతులు, కాకపోతే వీళ్ళల్లో వాదన మాత్రం బాగా ఉంటుందన్నమాట. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలైతే గౌరవ ప్రతిష్టలు కలిగిన వాళ్ళు, అలాగే దేవ బ్రాహ్మణ గురుభక్తి కలిగిన వాళ్ళై ఉంటారన్నమాట. ఇది ఈ మకా నక్షత్రం యొక్క సాధారణమైన ఫలితాలు. దాని తర్వాత పుబ్బా నక్షత్రము. దీన్నే మనం పూర్వ పలుగుని అని పిలుస్తామన్నమాట. ఈ పూర్వ పలుగుని నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్లకు సామాన్య దోషం ఉంటుందన్నమాట. కాబట్టి దానికి తగ్గ శాంతి చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పుబ్బా నక్షత్రము వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలమైంది కాదు, కానీ నూతులు అంటే బావులు తవ్వడానికి, విత్తనాలు చల్లడానికి మాత్రం ఇది మంచి నక్షత్రమే. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులైతే ధనికులు, ధార్మిక స్వభావులు, అలాగే కార్యకార్య విచారణ చేసేవాళ్ళు. అంటే ఒక పని చేసేటప్పుడు ఇది మంచిదా చెడ్డదా అని అన్ని రకాలుగా ముందు వెనక ఆలోచించి పనులు చేస్తారు అని దీని భావం అన్నమాట. అలాగే నృత్య శాస్త్రాభిమానము కలిగి ఉంటారు. అంటే నృత్యం అంటే నాట్యం అంటే వీళ్ళకు అభిమానం అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో కనుక అమ్మాయిలు కనుక పుడితే వీళ్ళకు నలుగురిలో మంచి పేరు వస్తుంది, అలాగే మంచి సంతానం కలిగి ఉంటారు, ధనవంతులు, దాంతోపాటు శత్రువులను జయించే వాళ్ళు అవుతారన్నమాట. ఇది ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితాలు. తర్వాత ఉత్తర నక్షత్రము. దీన్నే ఉత్తర పలుగుని అని కూడా పిలుస్తారు. ఉత్తరా నక్షత్రము. ఈ ఉత్తరా నక్షత్రంలో మామూలుగా ఇది సామాన్యమైన దోషము గల నక్షత్రము. దీనికి శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇది పెళ్ళిళ్ళు, ఇతర అన్ని పనులకు కూడా ఇది చాలా మంచిది. అంటే శుభకార్యాలన్నిటికి కూడా ఇది చాలా మంచిది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే అబ్బాయి పుడతారో ఆ అబ్బాయి శత్రువులను జయించేవాళ్ళు, సుఖ సౌఖ్యం అనుభవించేవాళ్ళు, ధనవంతులు అయి ఉంటారనమాట. ఇక అమ్మాయి కనుక పుడితే మంచి ప్రేమానురాగం కలిగి ఉంటుంది. అంటే అందరినీ సమభావంతో చూస్తుందన్నమాట. యథార్థంగా మాట్లాడే, అంటే ప్రతి విషయం కూడా యథార్థం మాట్లాడుతుందన్నమాట. ఇక ఇంట్లో పనులు చేసే విషయంలో మంచి నేర్పరి అయి ఉంటుందన్నమాట. ఇంటి పనులను కూడా చక్కగా చక్కబెట్టుకుంటుంది. ఇది ఈ ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన లక్షణాలు అన్నమాట. తర్వాత హస్త నక్షత్రము. ఈ హస్త నక్షత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ హస్త నక్షత్రంలో మూడవ పాదంలో పుట్టిన వాళ్ళకే దోషం అన్నమాట. అది కూడా అమ్మాయి పుడితే తల్లికి, అబ్బాయి పుడితే తండ్రికి దోషం. కాబట్టి
దానికి శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ హస్త నక్షత్రము ముఖ్యంగా ఒక గృహప్రవేశానికి తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలకు కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో మంచి విద్యావంతులు, ధనవంతులు, పరులకు మేలు చేసేవాళ్ళు, సౌఖ్యవంతులు, ధైర్యవంతులు, అంటే ధైర్య సాహసాలు కలిగి ఉంటారనమాట. అదే స్త్రీలు పుడితే శీల, గుణ, సౌందర్యవతి, గౌరవ ప్రతిష్టలు కలదిగా ఉంటుందన్నమాట. ఇది ఈ హస్త నక్షత్రం యొక్క సాధారణమైన లక్షణాలు. తర్వాత చిత్తా నక్షత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.